జంగారెడ్డిగూడెంలోని అశ్వారావుపేట రోడ్లో ఉన్న మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పలువురు పూలదండలు వేసి ఘన నివాళులు అర్పించారు. అప్లాంగ్ క్షత్రియ సేవా సంఘం ఆధ్వర్యంలో అల్లూరికి పూలదండలు వేశారు. అల్లూరి సేవలను సిటీ న్యూస్ తో మాట్లాడుతూ కొనియాడారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఇంజనీర్ ఏఈ రాజు, భాస్కర్ రాజు, అర్జుల మురళి తదితరులు మాట్లాడారు. జోహార్ అల్లూరి సీతారామరాజు అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నంబూరి రామచంద్రరాజు, దండు ధనరాజ్, గొట్టుముక్కల వంశీకృష్ణ, పెరిచర్ల జగపతిరాజు, రిటైర్డ్ పీడీ నరసింహరాజు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ జంగారెడ్డిగూడెంలో క్షత్రియ సేవా సమితి తరపున శ్రీ అల్లూరి సీతారామరాజు గారి యొక్క జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ జయంతి ఉత్సవాలు అల్లూరి సీతారామరాజు గారు మన ప్రాంత నాయకుడైనందున ఈ ప్రాంతానికే వన్ని తెచ్చినటువంటి శ్రీ అల్లూరి సీతారామరాజు గారు అతి చిన్న వయసులో భారతదేశం యొక్క స్వాతంత్ర్యం కోసం అసూలు బాసినటువంటి వ్యక్తిని కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించి, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికార లాంఛనాలతోటి ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పడం చాలా అభినందనీయం. కాబట్టి అల్లూరి సీతారామరాజు గారికి నా ఘనమైన నివాళి అర్పిస్తూ సెలవు తీసుకుంటాను. ఈరోజు విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారి 124వ జయంతి కార్యక్రమం 127వ జయంతి కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం చాలా సంతోషదాయకం. మరి ఇదే విధంగా క్షత్రియ సేవా సమితి తరపున జంగారెడ్డిగూడెంలో అల్లూరి సీతారామరాజు గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రకటించడం చాలా సంతోషదాయకమైన విషయం. అదేవిధంగా అల్లూరి సీతారామరాజు గారికి ఘన నివాళులు అర్పించినటువంటి క్షత్రియ సేవా సమితి సభ్యులకు మిగిలిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. విప్లవ వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారి 127వ జయంతి సందర్భంగా అప్లాంగ్ క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో వారికి అల్లూరి సీతారామరాజు పార్కు దగ్గర ఉన్నటువంటి వారి కాంస్య విగ్రహానికి, అలాగే సౌభాగ్య థియేటర్ సెంటర్ లో ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు గారి కాంస్య విగ్రహానికి, అశ్వారావుపేట రోడ్ లో ఉన్నటువంటి రాజుల కాలనీ దగ్గరలో ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు గారి విగ్రహానికి నివాళులు అర్పించడానికి అందరూ సమావేశమయ్యాము. 127 సంవత్సరాలు జయంతి సందర్భంగా ఆయన మరణించి 100 సంవత్సరాలు అయినప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా అందరికీ ఆయన గుర్తుండిపోయేలాగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల క్షత్రియుల యొక్క సంఘాల ఆధ్వర్యంలో గత 2 సంవత్సరాల క్రితం భీమవరంలో 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని 3 కోట్ల వ్యయంతో ఒకే వ్యక్తి భరించారు. అక్కడ చేయటం జరిగింది. గౌరవ ప్రధానమంత్రి గారైనటువంటి శ్రీ మోడీ గారు వచ్చి ఆ విగ్రహాన్ని ఆవిష్కరించమైనది. తద్వారా ఈ సీతారామరాజు ఎవరు, ఈయన విప్లవ వీరుడు ఎలాగ ఏమిటి విషయాలు అన్ని కూడా సమస్తం ప్రపంచానికి తెలిసింది. అంతకుముందు కేవలం భారతదేశానికి తెలిసేది, పూర్తిగా ప్రపంచానికి మొత్తానికి కూడా తెలిసింది. ఈ సందర్భంగా నివాళులు అర్పించినటువంటి ఈ క్షత్రియ సేవా సమితి యొక్క సభ్యులు, అలాగని కేవలం క్షత్రియ సేవా సమితి సభ్యులే కాకుండా ఇతర కులంతో సంబంధం లేదు, అల్లూరి సీతారామరాజు గారు అందరబాడు మన భారతదేశం యొక్క ఒక ముద్దుబిడ్డ. ఆ మన్య వీరుడికి ఈ రోజున అందరూ నివాళులు అర్పించడానికి సమావేశమైనందుకు అందరూ చాలా సంతోషిస్తున్నాము.